హై వ్యూవర్స్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒక జంతువు గురించి అంతా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏంటా జంతువు? 1870లో నల్లమల ఫారెస్ట్ లాస్ట్ టైం కనిపించింది. ఇండియన్ బైసన్, భారతీయ దున్నపోతు. బలిష్టంగా ఉండిద్ది అసలు. ఏకంగా దాని కొమ్ములతో లేదన్నప్పుడు దాని యొక్క బలంతో పులిని సింహాన్ని కూడా ఎదిరించే అంత. వాస్తవానికి ఇది పాపికొండలో ఉండే అవకాశం ఉందండి. పాపికొండలో ఉన్న ఫారెస్ట్ ఉంది కదా అక్కడ. ఆ తర్వాత కర్ణాటక ఫారెస్ట్ ఉంది కదా అక్కడ ఉండిద్ది. ఈ మధ్య కనెక్టివిటీ పాయింట్ వచ్చేసి నల్లమల ఫారెస్ట్. నల్లమల ఫారెస్ట్ అసలు ఈ మధ్య అసలు ఎక్కడా లేదు. సడన్గా ఆత్మకూరు డివిజన్, ఫారెస్ట్ డివిజన్ ఏదైతే ఉందో అక్కడ దాని యొక్క ఖాళీ ముద్రలు అంటే గమనించున్నారు. ఆ తర్వాత దాన్ని చూస్తూ ఉన్నప్పుడు ట్రాప్ కెమెరాలు అంటారు, ట్రూప్ కెమెరాలు వాటిలో దొరికేవి. సో ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఏదైనా పాపికొండల నుంచి కానీ లేదంటే పశ్చిమ కరువులు అంటే కర్ణాటక ఘాట్స్ అక్కడి నుంచి కానీ తీసుకొని మరలా నల్లమల అడవుల్లో వీటిని వదిలిపెట్టాలని చెప్పేసి ఆల్రెడీ ప్లానింగ్లో ఉన్నారు. అటువంటిది 1970 ఒక 30, ఇది ఒక 24 అంటే 154 సంవత్సరాల తర్వాత దానంతటదే వచ్చేసింది. దాంతో అంత ఆశ్చర్యచకితులు అవుతూ ఉన్నారు. ఎలా వచ్చింది అబ్బా అని. వైసీపీ వాళ్ళు కనుక ఉన్నప్పుడు వచ్చినట్టయితే జగన్మోహన్ రెడ్డి వల్లకి వచ్చిందని చెప్పుకునేవాళ్ళు. రోజా పర్యాటక శాఖ మంత్రి కాబట్టి ఆమె కోసం వచ్చిందని కూడా అనుకునేవాళ్ళు. మనకి ఇప్పుడు ఏమైనా ఎందుకులే కానీ దేన్నైతే అడవిలో తీసుకొచ్చి వదిలిపెట్టాలని అనుకున్నారో కష్టమైనా సరే మీరే కష్టపడకుండా బాబు నేనే వస్తుందని చెప్పేసి వెతుక్కుంటూ వచ్చింది ఆ ఇండియన్ బైసన్ 154 సంవత్సరాల తర్వాత మన నల్లమల ఫారెస్ట్లోకి.